ఏదైనా ప్యాసింజర్తో మిస్బిహేవ్ చేసిన 100లో ఒకటి చేస్తాడు. నాకు తెలుసు 100లో ఒకటి చేస్తాడు, ఎవడు తాగిపోడు. దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ ప్రోగ్రామ్. ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే 150 ఆటోలను వెరిఫై చేయడం జరిగింది. అందరికీ పోలీసులు చూపించినాం. కనుక మాకు వేరే మార్గం లేదు. ఇప్పుడు మార్గం వచ్చింది. ఏ ఆటో వెళ్తే మిస్బిహేవ్ జరిగిందో, ఏ ఆటో అయితే క్రైమ్ జరిగిందో మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది. మీరు చెప్పకుండా మాకు తెలుసు. ఎందుకంటే ఆ రూట్లో ఒక 1 అవర్లో ఏ ఆటో వచ్చింది సీసీ కెమెరాలు కవర్ అవుతుంది. మీరు వేసే ఆటో నంబరు కింద ఉంటుంది, మేము పెట్టే నంబరింగ్ పైన ఉంటుంది. కెమెరాలో ఈజీ క్యాచ్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆటో థెఫ్ట్ అయినప్పుడు నీ ఆటో ఏ రూట్ పోయింది అనేది కూడా నాకు ఈజీ ట్రేస్ అవుతుంది. ఇది మీకు అవసరం, ఇది మీకు అవసరం. ఆ రూట్లో నా ఆటో ఇక్కడ పార్క్ చేసినాం సార్ అంటే ఆ నంబర్ ప్రతి సీసీ కెమెరాలో పడుతుంది. మీ నంబర్ కంటే మా నంబర్ చాలా క్లారిటీ ఉంది. ఈ 2 వైపులా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాం. దయచేసి దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. మీ రక్షణ గురించి పోలీస్ శాఖ చేయబడుతున్న ఈ చర్యల్ని అందరూ ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యంగా పాత్రికేయులందరికీ కూడా, ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత టోటల్ 1855 ఆటోస్ ఉన్నాయి జిల్లాలో. కొన్ని ఆటోస్ బయట దిగుతున్నట్లున్నాయి, సిటీలో దిగుతున్నట్లు తెలుగు. దయచేసి పిలిపించి మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గుర్తు చేయండి. మేము స్టిక్కరింగ్ చేస్తాం, ఏం చేయము. స్టిక్కరింగ్ చేస్తాం, మీకు ఇచ్చేస్తాం. తర్వాత ప్రాసెస్ అంతా మాకు ఉంటుంది. మీ ఆటో ఎక్కడ దిగినా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కనెక్ట్ అయి ఉంటుంది. కంట్రోల్ రూమ్ కనుక మీరు సేఫ్, సొసైటీ సేఫ్, అందరం సేఫ్గా ఉంటాం. కనుక ఈ కార్యక్రమానికి అందరూ ముందుకు తీసుకురండి. కొంతమంది ఇప్పుడు వచ్చినారు, వాళ్ళని స్టిక్కరింగ్ చేస్తున్నాం. రాని వాళ్ళని కూడా పిలిపించుకున్న బాధ్యత కూడా మీదే. ఏదైనా ఆటోకు స్టిక్కరింగ్ లేకుండా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆటో ఏదైనా రోడ్ మీద తిరుగుతుంది అనుకోండి, మీరే పట్టేవాళ్ళు. ఈ నంబర్ స్టిక్కరింగ్ లేకుండా తిరుగుతుందని చెప్పేసి. దయచేసి ఇది మంచి కార్యక్రమం, అందరూ ముందుకు రావాలి. దీనికి సహకరిస్తున్న అందరూ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెబుతూ, నెక్స్ట్ సేఫ్ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కూడా మీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. సేఫ్ ప్యాసింజర్లు ఎక్కితే వారికి భద్రత లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. మీకు ఉదాహరణకు లాస్ట్ టైం ఇంతకుముందు చెప్పాను, ఒక ఆటోలో ప్యాసింజర్ని ఎక్కించుకొని వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు తీసుకొని వాళ్ళను రోడ్డు మీద నెట్టేయడంతో వాళ్ళకు దెబ్బలు జరిగి చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆమె కొంచెం ప్రలోభ పెట్టి ఆమెకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఇక్కడ వేరే రూట్ డ్రైవర్ చేసి లోపలికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేయడం కూడా జరిగింది. అది మన పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లోనే జరిగింది. ఈ విధంగా ఆటో డ్రైవర్లు అందరు కాదు, ఎవరైతే నేరం ప్రవృత్తి ఉన్నటువంటి వారు కూడా తన ఆలోచనను మార్చుకొని ఫ్యామిలీ కోసం, పిల్లల కోసము సరైన జీవనాన్ని కొనసాగించినట్లయితే వారికి మంచిది, వాళ్ళ పిల్లలకు మంచిది. ఇప్పుడు లాస్ట్ 2 ఉదాహరణలు చెప్పాను. వాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది. వాళ్ళు జైలుకు పోతారు, తర్వాత శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కావున ఇట్లాంటివి వాళ్ళు మనలో ఉంచుకొని మీరందరూ కూడా ప్యాసింజర్లను క్షేమంగా, ఎవరైతే మన మీద నమ్మకంతో మన ఆటోలు ఎక్కుతారో వాళ్లకు నమ్మకం కలిగే విధంగా ఉండటం కోసమని మనం ఒక కార్యక్రమం తీసుకున్నాము. మీరు కూడా ఆ విధంగానే వారికి నమ్మకాన్ని కలిగించే విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్టిక్కరింగ్ అనేది మనం ఒక బార్ కోడ్ ఇస్తాము. ఎవరైతే ప్యాసింజర్లు ఆటో ఎక్కిన వెంటనే ఒక కెమెరా ఆన్ చేసి క్లిక్ చేసినట్టయితే బార్ కోడ్ మీద ఆ ఆటోకి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దాంతోపాటు మా దగ్గర నుంచి కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కానీ మాకు సంబంధించిన ఆఫీసర్ల నెంబర్లు కొన్ని వస్తాయి. అక్కడ ఏదన్నా ఎవరైనా మీకు మిస్బిహేవ్ చేసినట్టయితే ఆటో డ్రైవర్లు ప్యాసింజర్స్ తోటి లేడీస్ కనుక ఉండి వాళ్ళని మిస్బిహేవ్గా మాట్లాడినట్లయితే, డబుల్ మీనింగ్ మాట్లాడినట్లయితే, వాళ్ళ అసభ్యంగా ప్రవర్తించినట్టయితే వెంబటే కంప్లైంట్ అయిన ఉంటుంది. కంప్లైంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇమీడియట్గా దాంట్లో కాలమ్స్ వస్తాయి. అందులో మీరు కనుక ఫిల్అప్ చేస్తే అది కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. ఇమీడియట్గా
మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటిది ఒక సేఫ్ గా ప్యాసింజర్ ను చేర్చడం కోసమని మనం భద్రత కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. కావున మీరు ఏదైనా